పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము 2 వచనాలు ఈనాటి లేఖన భాగనాన్ని తమ్ముడు జేమ్స్ బాబు చదివి వినిపించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి తెలుపుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము 2 వచనాలు చక్కటి మాటలు చదివి వినిపించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. వాక్యపట్నం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పార్యములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. చాలా సంతోషం అండి. మరి చక్కటి లేఖన భాగనాన్ని చదివి వినిపించినటువంటి మరి ఆత్మీయుడు తమ్ముడు ప్రభు నామాన్న మరి వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గతించినటువంటి మంగళవారం అంతా కాపాడారు తండ్రి. ఈ మంగళవారము రాత్రివేళ సమయంలో నీ సన్నిధిలో నీ మాటలు వినే ధన్యత, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. దీనుడను అల్పుడను పాపినైన నన్ను నీ కుమారుని యొక్క రక్తము ద్వారా, మరణము ద్వారా, వాక్యము ద్వారా నన్ను పవిత్రపరచి నీ సన్నిధిలో ఇంకా బలపరచబడి తండ్రి నీ మాటలు మీ బిడ్డలకు అందివ్వడానికి నాయన అల్పుడునైన నన్ను నిలబడుచు ఉంటుండగా నీ పరిపూర్ణమైన మెండైనటువంటి ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి తండ్రి వింటున్న నీ పిల్లలకును చెబుతున్న నాకును నీ ఆత్మ సహాయముతో మాతో నేరుగా మాట్లాడమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యంత ప్రేమ, కృప, కనికరాలను బట్టి దేవుడు గతించిన మంగళవారం అంతా మనల్ని ఎంతగానో కాపాడారు, భద్రపరిచారు. దానికి సజీవ సాక్ష్యముగా మనము ఈరోజు దేవుని సన్నిధిలో మాటలు వింటున్నాం. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, కాలక్రమేణా కాలాలు మారుతున్నా, ఋతువులు మారుతున్నా, సమస్యలు మనల్ని వెంటాడుతున్నా, బాధలు వేదనలు మనల్ని తరుముతుంటూ మనల్ని హింసిస్తున్నా, మారనిది ఎప్పటికీ దేవుని చెంత చేర్చేది మాత్రము దేవుని మాటని మనం ఎప్పుడు నమ్మాలి. మారనిది దేవుని చెంత చేర్చేది దేవుని మాట అయితే ఆ మాట మనం వినాలి అంటే దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాలి. దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సెలవు, దేవుని యొక్క దయ మన పట్ల ఉండాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విలువైనటువంటి మాటలు నోచుకోక, విలువైనటువంటి సహవాసంలో ఉండలేక, ఈ లోకాన్ని విడిచిపెట్టి నాశనానికి వెళ్ళిపోతున్న వారు కొందరైతే, దేవుని కొరకు బ్రతకి దేవుని మాటలు వినాలని చెంతకి చేరక ఆశతో తహతహలాడుతున్న వారు మరికొందరైతే, కొంతమంది అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని మాటలకు దూరమైపోతున్న వారు మరికొంతమంది. ఇలా కోకొల్లలుగా, ఇలా భాగాలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని మనం ఆలోచన చేస్తే దేవుని మాట వినాలని ఆశ కలిగిన వారు వినలేకపోతున్నారు,
విని దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు బ్రతకలేకపోతున్నారు. విని బ్రతకాలనుకున్న వారు ఈ లోకంలో ఉండకుండా పోతూ ఉన్నారు. ఇలాంటి కాలక్రమేణా సందర్భాలు, సమయాలు మనకి కళ్ళ ముందు కలలాడుతున్నప్పుడు నిజంగా మనం ఎంతగానో అదృష్టవంతులము, ఎంతగానో మనం దేవునికి ప్రియబిడ్డలము. ఒక ప్రక్క లోకం పాపానికి, ఒక పక్క లోకం నాశనానికి, ఒక ప్రక్క లోకం ఒక విచ్చలవిడితనానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని మాటలు చాలా చాలా అది మనిషికి అవసరమని దేవుని బిడ్డలారా ప్రారంభం నుండి కూడా, అనాది కాలం నుండి కూడా భక్తులు వారి నోట నుండి వచ్చే మాటలు ఎన్నో మాటలు ఉన్నాయి. ఈరోజు మనిషి బ్రతకాలి అంటే శారీరకంగా శరీరంలో బ్రతకాలి అంటే ఒక మంచి ఏముండాలి? బలం ఉండాలి, రక్తం ఉండాలి. మనిషి శారీరకంగా భూమి మీద ఉన్నటువంటి మనిషి బ్రతకాలి అంటే బలం ఉండాలి, లేక రక్తం ఉండాలి అంటాం. రక్తం లేకపోయినా, బలం లేకపోయినా మనిషి బ్రతకలేడు. ఇది శారీరకంలో ఉన్నటువంటి మనిషికి ఇది ఇంత అవసరమైతే దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలకు కూడా ఆత్మీయ జీవితానికి ఒక బలమైనటువంటి మాటలు, ఇదిగో ఆయన రక్తం లాంటి ఉన్నతమైనటువంటి ఆయన జీవవాక్కులు మనకెంతైనా అవసరం. ఇది ఉంటే మనం ఎలాగైతే బ్రతుకుతామని మనం అనుకుంటామో, ఇవి ఉంటేనే ఆత్మీయ జీవితంలో బ్రతుకుతామన్న సంగతులు ప్రారంభంలోనే భక్తులకు ఎప్పుడో తెలుసు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నోవహు దగ్గర నుండి ఆలోచన చేస్తే, మన పూర్వీకులలో నోవహు గారి దగ్గర నుండి ఆలోచన చేస్తే, నోవహు గారు దేవుణ్ణి నమ్ముకొని విడిచిపెట్టలేదు, కానీ దేవుని కొరకు చెప్పడం ప్రారంభించాడు. నోవహు గారు తర్వాత తరాల వెంబడి తరాలు వస్తున్నప్పుడు ఇదిగో అబ్రహాము గారు నమ్ముకున్నాడు, కానీ అబ్రహాము గారు విడిచిపెట్టక అనేకులకు చెప్పారు. అబ్రహాము గారు తర్వాత అనేకులకు దేవుని కొరకు బ్రతికింప చేయడానికి అనేకులు బిడ్డలు లేవనెత్తినప్పుడు ఒక దావీదు, అలాగే ఒక ఉన్నతమైనటువంటి మరి భక్తిపరులందరూ కూడా దేవుని కొరకు బ్రతుకుతూ చెబుతూనే వచ్చారు. నిజంగా వారు ఉండిపోలేదు, కానీ బ్రతికినటువంటి ఆ బ్రతుకులో దేవుని కొరకు ఆ మాటలు ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించారు, ఇతరులకు ప్రకటించడానికి ప్రయత్నించారు. అంటే అది ఎక్కడ నుండి ప్రారంభమైందంటే నోవహు గారు కాలం నుండి ప్రారంభమైంది. నోవహు తాత చెప్పిన మాటను బట్టి అనేక మంది భక్తులకు ఈ లోకాన్ని దేవుని కొరకు చెప్పడం ప్రారంభించారు. అంటే అలా చెప్పిన మాటలు వృధా పోలేదు, కానీ చెప్పిన మాటల ప్రకారంగా ఫలభరితమైనటువంటి ఫలాన్ని తీసుకొచ్చాయి. అప్పుడప్పుడు అంటాం, మరి నోవహు గారు ఉన్న కాలంలో నోవహు గారు బ్రతికినటువంటి ఆ బ్రతుకు ఏంటో తన బిడ్డలకు కూడా ఒక స్ఫూర్తిగా, ఒక గుణపాఠంగా ఉంది. అబ్రహాము గారు బ్రతుకుతున్నటువంటి ఆ భక్తి పరవశంలో ఆ బ్రతుకు ఇదిగో తన పిల్లలకు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రానున్న తరాలలో తన బిడ్డలకు కూడా ఒక మాదిరిగా ఉంది. అంటే అబ్రహాము గారు లాగా మనం బ్రతకాలి అని. అలాగే ఒక దావీదు గారి కాలానికి వస్తే దావీదు గారు కూడా దేవునికి ఒక మాదిరిగా బ్రతికారు, అనేకులకు మాదిరిగా చూపించారు. ఇలా భక్తుల్ని ఎవరిని తడిపినా, ఎవరిని తట్టినా ఒక మాదిరిగా చూపించారు. దేవుని కొరకు బ్రతికి అనేకులకు చెప్పారు. దేవుని బిడ్డలారా విడిచిపెట్టలేదు వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టలేదు అంటే ఇదిగో దేవుని మాట ఇదిగో ఆత్మీయ జీవితానికి చాలా చాలా అవసరం. శారీరకంలో ఈ రక్తము, బలము ఎంత అవసరమో ఆత్మీయ జీవితంలో బ్రతుకున్న వారి యొక్క జీవితం కూడా ఇదిగో దేవుని జీవం కలిగిన మాట కూడా అంతే అవసరమని దేవుని బిడ్డలారా ఒక్కొక్కరు భక్తులు మాట్లాడుతూనే వచ్చారండి. ఏమండి, మన పూర్వీకులతోనే ఆగిపోయిందా? నూతన నిబంధనలోనికి వచ్చేసరికి
క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మొట్టమొదటిగా ప్రారంభించబడినటువంటి వ్యక్తి ఎవరు? నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవుని కొరకు ప్రారంభించింది ఎవరు? వందనాలు. చూసారా? అందుకే పైన తవ్వుకొస్తున్నాను కనీశం బుర్రపదిని ఎడతారని. నూతన నిబంధనలో దేవుని కొరకు చెప్పబడిన ప్రారంభ వ్యక్తి ఎవరు? మరి ఇంకనే ఎన్నిసార్లు చదివామమ్మా? అంటే ప్రారంభము నుండి దేవుని కొరకు మొదలుపెట్టినటువంటి వ్యక్తి మత్తయి గారు అయిన తర్వాత, మత్తయి గారి తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత అపోస్తులు తర్వాత పౌలు గారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పుకుంటూనే వచ్చారే తప్ప, మాదిరి చూపించుకుంటూనే వచ్చారే తప్ప ఎవరు కూడా విడిచిపెట్టలేదు. అయితే దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు మన ముందుటి తరాలలో భక్తులు ఏవైతే చేశారో అదే మనం చెయ్యాలి. ఏమండి, వాళ్ళంటే ఏదో చేశారండి, వాళ్ళకి మనకి సంబంధం లేదు, మన దారి మందే, వాళ్ళ దారి ఆలదంటారా? ఎన్ని దారులు ఉన్నాయి? రెండే దారులు. ఏ దారులు? ఎన్ని దారులు ఉన్నాయి? రెండే దారులు. ఒకటి నరకం, 2 పరలోకం. అంటే ఈ 2 దారుల్లో వాళ్ళ దారి వాళ్ళదండి, నా దారి నాదంటే నువ్వు ఏ దారి ఎన్నుకుంటున్నావు ఈరోజు? నరకం అనే దారి ఎన్నుకుంటున్నామా? పరలోకం అనే దారి ఎన్నుకుంటున్నామా? నరకం అనే దారి ఎన్నుకుంటే మాదిరికరమైన బ్రతుకు మనలో ఉండదు. అప్పుడే వస్తుంది మనకేంటి ఆ మాటలు? వాళ్ళ బ్రతుకు వాళ్ళదండి, వాళ్ళ దారి వాళ్ళదండి, భక్తుల్లో మనం ఉండగలం ఏంటండి అంటే అప్పుడు ఏ దారి ఎన్నుకుంటున్నట్టు? అలాంటి ఆలోచనలు ఈరోజు మనిషికి వస్తే ఇదిగో నాశనానికి వెళ్ళే దారి ఎన్నుకుంటున్నట్టు. అయితే పరలోకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుంది అంటే, పరలోకానికి వెళ్ళే దారి దేవుని బిడ్డలారా, ఇదిగో మాదిరికరమైన జీవితం, భక్తుల వలె ఇదిగో తనను తాను దేవుని కనబరుచుకుంటూ ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తాం. అది మాదిరికరమైన జీవితం. అంటే ఒకని వెంట ఒకరు నడుచుకొని జీవించేదే భక్తికి మాదిరికరమైన జీవితం. అదే జీవితాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. జాగ్రత్తగా వినాలి. సహోదరులారా అంటున్నాడు. ఎవరిని ఈ సహోదరులు? అసలు సహోదరులు ఎవరు? మనమే అని ఒక ముక్కలో అనకండి. దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక బంధం ఉంది, దానికి ఒక త్యాగం ఉంది. ఇదే ఒక ముక్కలో మనమే అంటే మనకే అర్థం కాకుండా పోతుంది. సహోదరులారా అంటే ఎవరు అంటే, సహోదరులకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ఉంది. ఏంటో తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన పిల్లలు సహోదరులు. ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడి, క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తు కొరకు తన చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కరూ సహోదరుడు, సహోదరి. అంటే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు. అంటే ఈ బాంధవ్యాన్ని సహోదరులారాని పౌలు భక్తుడు ఫిలిప్పీలు రాసినటువంటి సంఘానికి లేఖను రాస్తూ ఈ మాట పలుకుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన నోట నుండి వచ్చే మాట ఏంటంటే సహోదరులారా. అంటే అక్కడ ఒక సంఘం ఉంది. అది ఏ సంఘం? ఫిలిప్పు సంఘం. ఈ ఫిలిప్పు సంఘం ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇదిగో మరియమ్మ, ఇదిగో మార్తమ్మ, ఇదిగో మేరమ్మ అని అనలేదు ఆయన. ఏమన్నాడు? సహోదరులారా. అంటే అందరూ నా చెల్లిలారా, నా అక్కలారా, నా తమ్ములారా. అంటే ఎంత బాగా వల్లిస్తున్నాడో చూడండి ఆయన.
అపోస్తుడైన పౌలు గారు ఇదిగో క్రీస్తు మార్గాన్ని ఎరిగి అందరికంటే వెనకాల వచ్చి ప్రభువును మాదిరిగా చూపించడానికి సంఘములో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి ఏంటి అర్థం అంటే, సహోదరులారా, ఆ, మీరు నన్ను పోలి నడుచుకొనిడి. ఎవరు పోలి నడుచుకోమంటున్నాడు ఈయన? నా అక్కలారా, నా అన్నలారా, నా తమ్ములారా, ఇదిగో క్రీస్తు సంఘములో కడగబడిన నా బిడ్డలారా, మీరు ఎవరనుకున్నారు? నా సహోదరులు, నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు. మీరేం చెయ్యాలో తెలుసా? ఈ మాట చదవగానే కొంతమంది డౌట్ రావచ్చండి. మరి అందరూ సహోదరులే కదండి, మరి వాళ్ళని వేరు చేస్తామా అని. నేను వేరు చేయలేదండి. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారే ఒక చక్కటి మాట అంటారు. ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారండి. ఎవరు? తల్లి, తండ్రి. ఎప్పుడు? ఆయన దేవాలయంలో ఆయన దేవాలయపు శాస్త్రుల మధ్య ఒక ఉన్నతమైనటువంటి మాటలు, జ్ఞానపు సంగతులు ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో ఆ యెరూషలేము పండక్కి వెళ్ళినప్పుడు, ఇదిగో ఆ దేవుని కుమారుడు క్రీస్తును వదిలిపెట్టినప్పుడు ఆయన దగ్గరికి వస్తారండి. ఎవరు? ఆయన తల్లి, తండ్రి. ఆయన తల్లి పేరు మరియా. ఆయన తండ్రి పేరు ఏ పేరు? యోసేపు. ఆయన తల్లి పేరు మరియా, ఆయన తండ్రి పేరు యోసేపు. అయితే వీరిద్దరూ ఏం చేశారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ పండగ వాతావరణంలో విడిచిపెట్టిన తర్వాత మరలా నిలుక్కుంటూ వచ్చేసరికి దేవాలయంలో ఉన్నప్పుడు శాస్త్రుల మధ్య చక్కటి మాటలు, ప్రశ్నలతో, జవాబులతో వాక్యం బోధిస్తుంటే అప్పుడు ఒకరు వచ్చి శిష్యుడు అంటారు, ఇదిగోనయ్యా మీ తల్లి, మీ తండ్రి, ఇదిగో మీ సహోదరులు వచ్చారు అనగానే అప్పుడు అంటాడు ఆయన, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరులు, నా తండ్రి, నా తల్లులు, నా అన్నలు అన్నాడు దేవుని బిడ్డలారా. అప్పటికే ఏమంటే ఈ మరియమ్మ గారు యేసుప్రభు గారి తల్లి కాదా? యేసేపు గారి తండ్రి కాదా? ఏమన్నా ఆయన అన్నదమ్ములు అక్కడ వచ్చినటువంటి వారు సహోదరులు కాదా? అవును. కానీ ఎందుకు ఆయన అంటున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారో, ఎవరైతే తండ్రి చిత్తం కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారో, ఇదిగో వీళ్ళే అన్నాడే తప్ప వాళ్ళకి రెస్పెక్ట్ అక్కడ ఇవ్వలేనంత మాత్రాన ప్రభు ఏమైనా చిన్నవాడా, అర్థం కానివాడు అనుకుంటున్నారా? మహాజ్ఞానవంతుడైన అలాంటి వ్యక్తి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైనటువంటి ఆ మాట లాంటి మాట పౌలు భక్తుడి దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట మనకు మరలా కనబడుతుంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఎంత మాట అండి, ఎంత మాట! ఏమండి, ఈ మాట చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు సిగ్గేస్తూ ఉంటుంది. నన్ను చూస్తే ఎవరన్నా పాడైపోతారేమో కంగారు అవుతూ ఉంటాను. ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు భక్తుడు, సహోదరులారా, క్రీస్తు సంఘ పిల్లలారా, నా అన్నలారా, నా తమ్ముల, నా అక్కలారా, మీరేంటో తెలుసా? ఇదిగో నేను ఒక ఉన్నతమైన మాట చెప్తున్నాను. ఏంటి అంటే, ఇదిగో మేము ఒక మాదిరిగా మీకు ఉన్నాం. ఏంటా మాదిరి? బ్రతక నేర్చడంలో మాదిరి కాదు, డబ్బు సంపాదించడంలో మాదిరి కాదు, వ్యసనాలలో మాదిరి కాదు. దేంటిలో మాదిరి అంటే, భక్తిలో, ఆత్మీయ జీవితంలో, దేవుని పనిలో త్యాగపూరితమైనటువంటి ఒక ధ్వనులుగా మీరు నిలబడాలి అంటే, అందులో మేము మీకు ఎలా కనబడుతున్నాం? మాదిరిగా కనబడుతున్నాం. మాదిరి అంటే అర్థం ఏంటి? మాదిరి అంటే ఏంటి? మాధురి కాదు. మాదిరి అంటే ఉదాహరణ. అంటే
ఉదాహరణగా మాదిరి అంటే ఇదిగో ఒక సపోజ్ ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిని చూసి ఒక గుణపాఠం నేర్చుకోవడానికి ఒక గురిని ఏమంటారు? మాదిరి అంటారు. అవునా? అంటే ఇప్పుడు పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు అంటే, సహోదరులారా మేము మీకు ఎలా ఉన్నాం? ఎందులో మాదిరిగా ఉన్నాం? భక్తిలో మాదిరిగా ఉన్నాం, క్రియలలో మాదిరిగా ఉన్నాం, విశ్వాసంలో మాదిరిగా ఉన్నాం, పనుల్లో మాదిరిగా ఉన్నాం, దేవుని కొరకు చెప్పడంలో కూడా మేము మాదిరిగా ఉన్నాం. అందుకే యేసు ప్రభు వారు ఒక మంచి మాట అంటారండి, తీయొద్దు కానీ ఒక చక్కటి మాట. ఆయన అన్న మాట చాలా ఉన్నతమైన మాట. నాలో పాపముందని మీలో ఎవడు? అలాంటి ఒక గొప్ప మాట ఆయన చెప్పినప్పుడు అలాంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఈయనేమంటున్నాడు అంటే, కొన్ని దినాలకు వచ్చేసరికి ఈయన భక్తి జీవితంలో ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. తీయట్లేదండి, అన్నీ చెప్పేస్తున్నా, జాగ్రత్త. క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నప్పుడు, క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ఆ క్రీస్తు వలె మాదిరిగా ఉన్న ఆ మాదిరి మరలా ఎవరికి చెప్తున్నాడు పౌలు భక్తుడు? ఫిలిప్పి సంఘములో ఉన్న సహోదరులకి, తన పిల్లలకి చెప్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఏడి మనుషుల్ని చూడొద్దండి అంటాం. మనుషుల్ని చూడకపోతే మరి ఎవరిని చూస్తావు? గుర్రాలని, పెళ్ళిళ్ళని, ఏనుగుల్ని చూస్తావా నువ్వు? ఎవరిని చూస్తాం? మనుషులను చూడొద్దండి. మనుషులు అబ్బా భయంకరులే మారమని చెప్పాడు కదా, వాక్యం ఇచ్చాడు కదా, మాదిరై ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మాదిరై ఉన్న జీవితంలో పౌలు భక్తుడు కనబడుతున్నాడు కదా. అలా కనబడుతున్నప్పుడు మనుషులను చూడొద్దంటావేంటి? మరి ఎవరిని చూడాలి అంటే క్రీస్తుని చూడాలి అంటావు. ఓకే, క్రీస్తుని చూడు, క్రీస్తును పోలి నడుచుకున్న పౌలుని చూడు, పౌలు మాట్లాడుతున్న సంఘములు తన పిల్లలని చూడు. అప్పుడు అంటున్నాడండి, మేము మీకు మాదిరి అయి ఉన్నాను ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఎవరైతే అలా నడుస్తున్నారో, ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళని చూడండి. మీ భక్తి వాళ్ళని చూడండి, మీ ఆత్మీయ జీవితం వాళ్ళని చూడండి, మీకు ఉన్నతమైనటువంటి పరలోకం వాళ్ళను చూడండి. అంటే వాళ్ళని నమ్ముకోమని కాదు, వాళ్ళని వెంబడించమని కాదు, వాళ్ళే ఎలా ఉంటే దేవుని చెంతకు చేరడానికి నేను కూడా ఎలా వెళ్తాను, ఎలా చేరతాను, వాళ్ళ వలే ఉండాలి అని నీవు కూడా మారమని గురిపెట్టి చూడమంటున్నాడు. గురి అంటే ఏంటి? గురి అంటే సూటిగా ఏంటి? ఒక సూటిగా ఒక ఉన్నతమైనటువంటి చూపు, గురిపెట్టి చూడండి. ఎవరిని చూడమంటున్నాడు? పౌలు భక్తుడు పౌలు గారిని చూడుకో, నన్ను చూడండి, మేము ఎలా ఉన్నామో తెలుసా నీకు? మాదిరిగా ఉన్నాం. మరి అలా మాదిరిగా ఉంటే మమ్మల్ని గురిపెట్టి చూడాలా వద్దా? ఇంకేమంటున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. చాలామంది ఎలాగున్నారంటే గురి చూడడం లేదు, చాలామంది భక్తిని చూడడం లేదు, చాలామంది విశ్వాసాన్ని చూడడం లేదు, చాలామంది ఇదిగో ఒక గురి విధానం కలిగినటువంటి భక్తుల్ని చూడడం లేదు, మనుషుల్ని చూడడం మొదలుపెట్టారు. మనుషులు బ్రతకకపోవడంగా పడిపోవడం ప్రారంభమైంది. అంటే ఎవరు పడిపోతున్నారు? మనుషుల్ని చూస్తే మనుషులు పడిపోవడం ప్రారంభమైంది. అయినా పడిపోయే మనిషిని చూస్తావా, నిలబడే మనిషిని చూస్తావా? ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా? పడిపోయే మనిషిని చూస్తావా, నిలబడే మనిషిని చూస్తావా? నిలబడే మనిషినే కదా చూస్తాం. ఎందులో నిలబడే మనిషిని? 2 కాళ్ళ మీద నిలబడే మనిషి కాదు. వందనాలు. 2 కాళ్ళ మీద నిలబడే మనిషి కాదు. 2 కాళ్ళ మీద అందరు నిలబడుతున్నారు, కానీ భక్తి జీవితంలో నిలబడే మనిషిని చూడు, గురిపెట్టి చూడు. ఆ వ్యక్తి ఎలా నిలబడ్డాడో అలా మరలా నువ్వు నిలబడతావు. నేనంటున్నాను, పౌలు అంటున్నాడా? పౌలు గారు అంటున్నారండి, నేనంటే నన్ను కొట్టేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేనండం లేదు, గురిపెట్టి చూడండి. మీరు గురిపెట్టి చూస్తే మీరు నిలబడతారు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి, అనాది కాలం నుండి, భక్తుల నుండి వచ్చింది. అది ఎప్పటి మాట కాదు, ఇది ఎప్పటి నుండి ఇదిగో
క్రీస్తు మార్గాన్ని వెల్లడపరిచే ఉన్నతమైనటువంటి గురి. అనేకులు ఎలా కనబడుతున్నారంటే క్రీస్తుకు సిలువకు శత్రువులుగా కనబడుతున్నారంట. అలా శత్రువులుగా ఉన్న వారిని గురిపెట్టి చూస్తే నీకేం కనబడుతుంది? శత్రుత్వే కనబడద్దు. ఒకసారి అన్నాను కదండి, శత్రువు ప్రేమించుకుంటే మిత్రుడు అవుతాడట. అవునా? మిత్రుడు కలిస్తే శత్రువు అవుతాడు. అంటే ఈ శత్రుత్వాన్ని కలిపి ఈ సిలువ శత్రువులను మనం చూస్తే మనం శత్రువులుగా మారిపోతాం. దేవుని బిడ్డలారా, మరి మనం ఎవరిని చూడాలి? బ్రతికే బిడ్డలను చూడాలి. గురిపెట్టి కార్యాలు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడు. నువ్వు చేయలేకపోతున్నావా? చేసేవారికి సహాయం చేయి. ఒకవేళ చేయాలనుకుంటున్నావా? ఒకవేళ చేస్తే చేయి కలుపు. ఇదిగో ఒకవేళ బ్రతకాలనుకుంటున్నావా? బ్రతికే వారికి తోడ్పడు. దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నావా? ఆ మాదిరికరమైన జీవితాన్ని ఎలాగైతే జీవిస్తున్నారో అలా జీవితానికి నిలబడ్డానికి, బ్రతకడానికి ట్రై చేయి. నిప్పులు పొయ్యకు, నిందలు వెయ్యకు అంటున్నాడు దేవుని బిడ్డలారా. మేము మీకు మాదిరై ఉన్నామయ్యా. ఎలా ఉన్నారట? మేము మాదిరై ఉన్నాం. గురిపెట్టి చూడండి మమ్మల్ని అంటే అప్పుడు ఈ మాట చదివినప్పుడు నాకు అర్థమైందండి. ఇది మీకు వివరించాలనుకున్నప్పుడు ఈయన ఎలా మాదిరిగా ఉన్నాడు, ఈయన ఎలా మాదిరిగా ఉంటే మనకు చెప్తున్నాడు అని ఈయన గురించి నేను గురిపెట్టాను. దేవుని బిడ్డారా, ఈయన ఎలా మాదిరిగా ఉన్నాడో తెలుసా? అక్కడే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. మరి ఎలా మాదిరిగా ఉన్నాడో ఆయన, ఆ మాదిరి మనకు వస్తే, ఆ గురిపెట్టి చూస్తే ఆ భక్తిలో మనం ఎలా ఉండగలుగుతామో దేవుని బిడ్డలారా, ఈయన చెప్పడం అయితే ఈయన పత్రికలో చెప్పటం ఓకే, కానీ ఎలా మాదిరిగా ఉన్నాడు? ఈయన మాటలకే పరిమితమా, జీవితానికే కూడా ఈయన కనబడతాడా అని నేను మరలా అలా ముందుకు చదివితే మరలా అయింది కనపడింది. దేవుని బిడ్డలారా, అబ్బా చెబితే ఈందే చెప్పాలనుకున్నాను. చూడండి 4వ అధ్యాయము, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. ఎవరు మాట్లాడుతున్నారు అంటే పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు అంటే ఆయన జీవితంలో ఏంటి అంటే ఇదిగో శారీరకమైనటువంటి కొదువేమీ లేదు ఆయనకి. ఆయన సకల శాస్త్రాలు చదివిన వ్యక్తి, గొప్ప మంచి మరి గుర్రపు సవారిలో గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి, అయినా గొప్ప ఉన్నతమైనటువంటి ధనవంతుడు కూడా ఒకప్పుడు. ఆయనకి ఏమీ లేదు, కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఇదిగో నన్ను గురిపెట్టి చూడన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన నోట నుండి వచ్చే మాట, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. ఎందులో ఉన్నాడట ఈయన? మాదిరికరమైన జీవితం అండి పౌలు భక్తుడిది. ఎలా జీవిస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఆయన నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు. ఏం కొదువు కలిగింది? ఉన్నదంతా పెంటగా ఎంచాడు ఈయన. ఎక్కడ ఎంచాడు? ఉన్నదంతా పెంటగా ఎంచి ఇదిగో ఆ గ్రామపు చావుల్లో కుక్కలాగి ఈడ్చేసి దేవుని మాటలు చెప్పినా చెప్పకుండా అడ్డగించేసి అనేకమైనటువంటి మేధాశక్తుల మధ్య మేధావుల దగ్గర మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఏం కొదువైందంటే ఆహారం కొదువు కాదు, ఆయనకి ఏం కొదువైందంటే ధనం కొదువు కాదు, ఆయనకి ఏం కొదువైందంటే బంగారం కొదువు కాదు, ఆయనకి ఏం కొదువైందంటే బంధువులు బలగం కాదు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే తన కుటుంబ భార్య కాదు, ఆయనకి పెళ్ళే కాలేదు. ఏమీ కాలేనప్పుడు ఏం కొదువు ఉంది ఆయనకి అంటున్నాడు ఆయన. అంటే ఆ కొదువు కాదు ఈయన మాట్లాడుతున్నాడు. చూడండి, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను. అది నేర్చుకోండి. భక్తి జీవితంలో ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? అద్భుతమైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తుని ఒక ఉన్నతమైనటువంటి గురిగా చూస్తున్నాడు. ఏంటి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? ఈయన క్రీస్తును పోలి నడుచుకునే స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో?
క్రీస్తును పోలి నడుచుకున్న స్థితిలో క్రీస్తు ఎలా బ్రతికి ఎలాగున్నాడు అంటే క్రీస్తు శ్రమలు పడ్డాడు, క్రీస్తు నిందలు పడ్డాడు, క్రీస్తు అవమానాలు పడ్డారు, క్రీస్తు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో చావు బతుకుల్లో నలిగి కుక్కిల్లాడిపోతున్న పరిస్థితులన్నీ కూడా ఇదిగో పౌలునైనా నాకు వస్తున్నాయి, నేను క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను, అలా నడుచుకొనుచున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. అలా అంటున్నప్పుడు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఏమండి, బంగారం లేదని బాధ లేదండి ఆయనకి, పని లేదని బాధ లేదు ఆయనకి, తిండి లేదని బాధ లేదు ఆయనకి, ఏదో ఈ రేపటికి ఏదో వస్తుంది. ఏమండి, మనకైతే సీటోడు వస్తాడని బాధ ఆదివారం వస్తే నిజం. ఈ చదువుతున్నప్పుడు ఏంటి స్థితి, ఆయనకు ఉండేదేంటి మనకు లేనిదేంటి, ఈ మాదిరికరమైన జీవితం మనకి ఎందుకు రావడం లేదు అని దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తే ఏమండి, ఆయనకి అలాంటివి ఏమీ కొదువు లేదండి. ఆయనకి ఉన్నదే తాకట్టు పెట్టాడు. ఎవరికే? నా భాష అర్థమైందా? పౌలు భక్తుడు ఉన్న ఆస్తినే తాకట్టు పెట్టాడు. ఎవరికి? దేవునికి, దేవుని ప్రజలకి, దేన స్థితిలో ఉన్న వారికి ఇచ్చేసాడు పెంటగా. అయితే అలాంటి వ్యక్తికి ఇంకేం కొదువు ఉందని ఆలోచిస్తాడు ఆయన అంటే అది కాదు దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు, చదవండి కిందకి, దేన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును. నాకు రెండూ తెలుసు. ఎందుకో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, నేను ఒక మాదిరై ఉన్నాను. అంటే నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి తెలుసు. ఏ స్థితి? దేన స్థితి, ఉన్నతమైన స్థితి. దేన స్థితి, ఉన్నతమైన స్థితి రెండూ నాకు తెలుసు అంటున్నాడు. అంటే అసలు తెలిసిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? కాబట్టి బాగా ఆలోచించండి. బాగా బ్రతికి కుటుంబంలో డబ్బు సంపాదించిన వ్యక్తికి గర్వం ఉంటుందా? లేక బాగా కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబంలో గొప్పగా ఉన్న వారికి గర్వం ఎక్కువ ఉంటుందా? ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఈ ఉదాహరణ బాగా అర్థమవుతుందని, ఎందుకంటే ఇది మనకు కావాలి. ఎవరికి ఎక్కువ ఉంటుంది? డబ్బు అంటే మధ్యలో వచ్చిన దానికి గర్వం ఎక్కువ. కానీ దేన స్థితిలోని ఉండటం తెలుసంటే ఈయనకి, సంపన్న స్థితిలో ఉండడం తెలుసంటే ఏంటి? రెండు స్థితులు గుర్తెట్టుకున్న మహానుభక్తుడు ఎవరండి? ఈయనే. మనకు అందుకే అంటాం, ఏమండి, మనం ఒడ్డు దాటితే ఏదంటారు కదా సామెత, అంటే మనం ఈ గండాలు కొట్టెక్కినప్పుడు, మన జీవితాలు ఏమైనా మనకు ముందుకు కొనసాగుతున్నప్పుడు, మన అవసరాలు దేవుళ్ళో తీరుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఏమండి మనం మర్చిపోతాం. కానీ ఆ స్థితిని మనం వదలకూడదు. అంటే నేను సంపన్న స్థితి నేను ఎరుగుదును అంటే దేవునిలో ఉన్న స్థితి ఎరుగుదును, దేవుళ్ళో లేని దేన స్థితి ఎరుగుదును. అయ్యా, ప్రతి విషయములలోనూ చాలా బాగుంటుందండి కిందకి, ప్రతి విషయములలోనూ, అన్ని కార్యములలోనూ ఇదిగో కడుపు నిండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇదండి ఆయన మాదిరి, ఇదండి ఆయన మాదిరి. ఇంతకే నేను అనుకుంటాను, ఎవరు నేర్పారండి ఈయనకి? పౌలు గారికి ఎవరు నేర్పారు ఇంత మాదిరి? క్రీస్తు ప్రభు వారు నేర్పిన మాదిరి మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకే అంటున్నాడండి, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి తన పిల్లలకి అందరికీ, సహోదరులారా, నేను మీకు మాదిరై ఉన్నలాగున మీరును మమ్మల్ని గురిపెట్టి చూడండి. ఎందుకు చూడండి అంటే, ఇలాంటి పరిస్థితులు అన్నీ మాలో ఉన్నాయి. ఏమండి, మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత మనకి ఏదోటి కొదువు వస్తుంది, మనకి ఏదోటి ఉంటుంది. శారీరకంగా కొదువొత్తేనే నిలబడలేము మనం. అందులో నేను ఒకడిని. శారీరకంగా కొదువొత్తేనే నిలబడలేము, ఏదోటి అనేస్తాం కంగారపడి. కానీ ఈయన దీన స్థితిలోని ఉండడం నేర్చుకున్నాడట, సంపన్న స్థితిలోని ఉండడం నేర్చుకున్నాడట. ఏమండి,
అంటే అలాంటి స్థితులు రెండూ కలిగిన వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక చక్కటి మాట చెప్తున్నాడు ఆయన. ఇదిగో ప్రతి విషయములలో నేను అన్ని కార్యములలో కడుపు నిండుటయు నాకు తెలుసు, ఆకలి గుండుటయు తెలుసు, సమృద్ధి కలిగి ఉండుట తెలుసు, లేమిలో ఉండుట కూడా నేను నేర్చుకొని ఉన్నాను. ఎంత బాగా చెప్తున్నాడండి. ఆయన నేర్చుకుంటున్నాడంటే ఎక్కడా? క్రీస్తును పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు అన్ని నేర్చుకున్న వ్యక్తి మీరు నన్ను పోలి నన్ను గురిపెట్టి చూడండి అంటే, ఇప్పుడు పౌలు గారిని చూద్దామా వద్దా? చెప్పండి. పౌలు గారిని చూడొద్దండి. పౌలు గారు అంటే అప్పుడెప్పుడో పుట్టాడు ఆయన, మనం ఇప్పుడు పుట్టామండి, మనకు ఆయనకి సంబంధం లేదంటారా? అమ్మా ముగిస్తాను. మనకి ఆయనకి సంబంధం లేదంటారా? ఏమంటే సంబంధం లేకపోతే ఎందుకు రాయంతాడు? సంబంధం లేకపోతే బైబిల్ గ్రంథం ఎందుకు ఇస్తారు? సంబంధం లేకపోతే ఈ ఆరాధన సంబంధం లేకపోతే ఈ సహవాసం ఎందుకు? ఏమంటే సంబంధం లేకపోతే ఈ వాక్య భాగాలు ఎందుకు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకే ఇదిగో మేము మీకు మాదిరై ఉన్నాం, మమ్మల్ని గురిపెట్టి చూడండి. ఈయనొక్కరినే గురిపెట్టి చూస్తే ఇన్ని కనపడ్డాయి, ఇంకా ఆయన వెనకాల ఉన్న వారిని కూడా చూస్తే ఇంకా చాలా కనపడతాయి. కానీ సమయం మనకి ఉండదు. అంటే భక్తి జీవితంలో ఒకరినొకరు గురిపెట్టి చూస్తూ దేవుళ్ళు ఏం చేయాలి? మనం ఎదగాలి. సంఘంలో ఎదుగుతూ, సంఘంలో బలపడుతూ, దేవుని కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు మనల్ని చూసి అనేకులు అబ్బా దేవుని పిల్లలంటే వీళ్ళరా, బ్రతికితే వీళ్ళలా బ్రతకాలరా అనుకోవాలి. అంతే తప్ప ఇదిగో ఇలాంటి మాదిరికరమైన జీవితం మనకు లేకపోతే, ఇదిగో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీ ముఖము మీద నేను ఉమ్ము వేయదలిసి ఉన్నాను. ఏ వేస్తాడట? ఉమ్ము వేయదలిసి ఉన్నాను. ఎందుకంటే బ్రతకకపోతే ఉమ్ము వేయించుకుంటావా? బ్రతికి దేవుని కొరకు దండేయించుకుంటావా? అది మనలోనే, మన జీవితంలోనే, మాదిరికరమైన భక్తులలోనే కనబడుతుంది. దేవుని బిడ్డలారా ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇంకా కిందకి చదవండి. నన్ను బలపరచువాని అందే, నన్ను బలపరచువాని అందే. నాకు నేనుగా బలపరచబడటం లేదు, నాకు నేనుగా వచ్చేయలేదు. నన్ను ఒకరు బలపరిచారు, నన్ను ఒకరు నిలబెట్టారు, నన్ను ఒకరు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టారు. ఎవరంటే ఆయనే క్రీస్తు. దమస్కో పట్టణంలో ఒక ఉన్నతమైనటువంటి ఆయన మహాప్రభు వెలుగును చూసిన వెంటనే ఆ ప్రభు వెలుగులోనే కళ్ళు పోయిన తర్వాత, ఒక నూతనమైన మార్పు వచ్చిన తర్వాత ఆయన బలపరిచాడు. ఆయన ఎవరినే? పౌలు భక్తుడిని. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఏంటండి ఎందులో మంచి పని అంటున్నాడండి ఈయన? శ్రమలలో. అంటే ఇప్పుడు పౌలు భక్తుల్లో మనం నేర్చుకోవాల్సింది ఆయన సంపన్న స్థితి, దీనస్థితే కాదు. పౌలు భక్తుల్లో మనం నేర్చుకోవాల్సింది ఆయన జీవిత త్యాగము, జీవిత విధానమే కాదు. ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన వేదనలు, ఆయన త్యాగధ్వనులు కూడా మనం చూడాలి. ఆయన శ్రమలు చూడాలి. అవన్నీ కూడా మాదిరిలోకి వచ్చేసాయి. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన? అప్పుడు మొదట ఇక్కడికి వచ్చేయండి, 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఎవరిని చూడమంటున్నాడండి? వారిని. పౌలు గారిని, వారిని గురిపెట్టి చూస్తే వాళ్ళలో ఏం కనబడుతున్నాయంటే, ఒక మంచినే ఏరుకోకూడదు. మనం ఏం ఏరుకోవాలి? అందులో పరగేరుకున్నప్పుడు ఎన్నిలే కాదు, పొల్లుగా కూర ఏరుతాం, తర్వాత పొల్లు పక్క పోద్ది, గింజలు వస్తాయి. అంటే మంచినే కాదు, శ్రమలను వేరుకోవాలి, కష్టాలను వేరాలి. మాదిరై ఉన్న పౌలు భక్తుడు జీవితాన్ని ఒక గురిగా మనం పెట్టుకుంటేనండి, కనీసం పౌలు భక్తుడిలో ఉన్న శ్రమలు కాకపోయినా అందులో కొంచెమైనా మనం పడితే ఒక మాదిరికరమైన జీవితంలోనికి మనం వచ్చేస్తాం. దేవుని బిడ్డలారా, మరి అలాంటి మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉన్నామా? గురిపెట్టి చూస్తున్నామా అలాంటి వారిని గురిపెట్టి చూస్తున్నామా? పౌలు భక్తుడే అంతగా అన్ని విధాలుగా, అన్ని కోణాలలో దేవుని కొరకు నిలబడి
ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తే మరి మనం కూడా ఆయన్ని నమ్ముకున్న మనం కూడా ఆయన రక్తంలో కడగబడి ఆయనలో బాప్తీసం పొందుకొని మనం కూడా దేవుని సహవాసంలో ఉన్న మనం ఎవరిని గురిపెట్టి చూస్తున్నాం చూడండి. ఎవరిని మనం గురిపెట్టి చూడగలుగుతున్నాం? గురి చూస్తే మనం కొడితే మామిడి పండు రాలాలని ఎలాగైతే రాయి కొడతామో, గురి చూస్తే అలాంటి వాళ్ళని చూడాలి. మన భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ మామిడి పండు పడతాదని గురిపెట్టి మనం ఎలాగైతే కొడతామో, పడితే మన ఆత్మ ఎక్కడ పడాలి? పరలోకంలో పడాలి. కొడితే ఎక్కడ పడాలి? తన్నితే బూర్లు బుట్టలో పడినట్టు పడాలి. అలా గురిపెట్టి మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా నిజమైనటువంటి మాదిరికరమైన జీవితం మనకే కనబడుతుంది. మన పూర్వీకుల నుండినే ఎప్పటి నుండి పౌలు భక్తుడి వరకు అక్కడతో ఆగిపోలేదండి. అక్కడ నుండి తన పిల్లల్లో, విశ్వాసుల్లో, ఇదిగో మరణాంతరం వరకు కూడా ఈ మాదిరికరమైన జీవితం కనబడాలి. అలాంటి జీవితం కనబడితే దేవుని కొరకు నిలబడగలుగుతాం. అలాంటి మాదిరికరమైన జీవితం లేకపోతే దేవుని కొరకు మనం నిలబడలేక నిత్యనాశనానికి వెళ్ళిపోయే త్రోవలోనికి వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, పౌలు భక్తుడు అలాంటి మాట మాట్లాడారు అంటే అసలు ఆయన అనుభవించి మాట్లాడా? అనుభవించకుండా మాట్లాడా? ఆయన అనుభవించి మాట్లాడిన మాట నమ్ముదామా? అనుభవించలేని వారి మాటలు నమ్ముదామా అండి? అంటే తెలివైనోడు మాట నమ్ముతామా? తెంగరోడు మాట నమ్ముతామా? తెంగరోడు మాట నమ్ముతారు కొంతమంది, కానీ తెలివైనోడు మాట నమ్మితే మోసం. అనుభవంతో అనుభవించిన వాడు మాట నమ్మితే మనం మోసపోం. అనుభవించకుండా నోటి మీద పప్పలు కాల్చేవారి మాట నమ్మమనుకో ఏమవుతాం? అలా ఇక్కడ పౌలు భక్తుడు అనుభవంతో అనుభవించిన ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన మాట నమ్మితే నీ ఉన్నతమైనటువంటి జీవితం ఒక మాదిరికరమైన జీవితంగా మారుతుంది. అట్టి రీతిగా దేవుడు ఉండులాగున మన బిడ్డలను, మన సంఘ బిడ్డలను దేవుని కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఒక విలువైనటువంటి లోకానికి వెళ్ళేలాగున మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడారు. ఈ మాటలు మన వెనుకడిలో, మన హృదయంలో దేవుడు దీవించునుగాక. అందరికీ కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. మహాగణుడును, పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఎన్నిక లేని వాడిని తండ్రి, ఎందుకు పనికిరాని వాడిని నాయన, నీ సన్నిధిలో నీ బలపరచబడినట్టు తండ్రి, నీ ఉన్నతమైనటువంటి మాటల ద్వారా మీ బిడ్డలతో కలిసి నాయన మాతో మాట్లాడారు తండ్రి. అందును బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా, మాదిరికరమైన జీవితము తండ్రి నాయన, ఇది ఈనాటి నుండి కాదు, ఒకనాడు పూర్వీకుల నుండి వచ్చే నాయన జీవితం తండ్రి. అయా, జీవితాన్ని మరిచిపోయి మాకుగానే బ్రతుకుతూ ఉన్న మా మనోనేత్రాన్ని నాయన వెలిగించి మీ లేఖనాలలో ఆయన పౌలు భక్తుడి ద్వారా మాతో రాయించి మాటలు వినిపించారు తండ్రి. అయ్యా, ఏ స్థితిలో మేమున్నామో ఆ స్థితిని నాయన ఉండగలిగినటువంటి శక్తివంతమైన జీవితాన్ని తండ్రి, ఆత్మీయ జీవితంలో నాయన గొప్పగా నాయన నీ కొరకు కనబడడానికి, ఉన్నతమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని నాయన జీవించగలగడానికి తండ్రి, మీ బిడ్డలకును, మా సంఘ బిడ్డలకును, మాకును నాయన మీరు మెండుగా అందించమని, మైక శబ్దము ద్వారా వినుచున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వారికి నీ మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వమని తండ్రి, మా గ్రామాన్ని, గ్రామస్తులను నాయన దీవించి ఆశీర్వదించమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ చేరువచ్చిన కుటుంబాలను తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అయా, వచ్చిన కుటుంబకుల్లో ఎటువంటి అవరోధాలు, ఆపదలు, ఇబ్బందులు ఉన్నావు మీకైతే తెలుసు తండ్రి. సమస్తము నాయన తీర్చండి నాయన, చక్కదిద్దండి. సమస్తము నాయన బలపరచండి, లేవనెత్తండి తండ్రి. కుటుంబాలుగా ఆశీర్వదింపబడే యోగ్యత దయచేయండి తండ్రి. నాయన, ఇంక నువ్వు రానంటి బిడ్డలు నాయన క్షమించండి నాయన. మరలా వచ్చే వారము మరి నీ యొక్క సహవాసములో, నీ సన్నిధిలో నాయన నీ మాటలు వినే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా, మీకే సమస్తము అర్పిస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
మనకును మన కుటుంబాలకును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.